వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. భాగ్యనగరంలో మరో మణిహారం ప్రారంభమైందని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉంది. ఎయిర్‌పోర్ట్‌ని తలపించేలా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు చెర్లపల్లి టెర్మినల్ ఎంత పెద్దగా ఉందో. నిజంగా నిన్న 413 కోట్లతో మోదీ వర్చువల్‌గా దీన్ని ఓపెన్ చేశారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. నిజంగా ఒక ఎయిర్‌పోర్ట్‌ని తలపించే అద్భుతంగా కట్టారు. ఇది హైదరాబాద్‌లో 4వ రైల్వే స్టేషన్ అని చెప్పొచ్చు. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడతో పాటు ఇది అతిపెద్దగా హైదరాబాద్కు చివర్లలో ఉన్నప్పటికీ చాలా అద్భుతంగా ఈ టెర్మినల్ని నిర్మించారు. దీనికి సంబంధించి చూడొచ్చు, చాలా విశాలవంతమైన అద్భుతమైన ప్లేస్. ఎంత అంటే అసలు చెప్పలేము. కార్ పార్కింగ్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా నిర్మించారు. దీనికి సంబంధించి చూడొచ్చు మీరందరూ. ఇక్కడ ఎక్కడి నుంచో మన పల్లెటూర్ల నుంచి వచ్చి మనం ఇక్కడ హైదరాబాద్లో అందరూ ఉద్యోగాలు చేసుకునే టైప్ కాబట్టి ఇక్కడ మన విజువల్స్ అన్నీ కూడా మన పల్లెటూరుని తలపించేలా ఉన్నాయని చెప్పొచ్చు. చూస్తున్నాం మనం ఇక్కడ నిన్న మోదీ గారు వర్చువల్గా ఓపెన్ చేసినప్పటికీ ఇక్కడికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా వర్చువల్గానే ఓపెన్ చేశారని చెప్పొచ్చు. ఇక్కడికి కిషన్ రెడ్డి గవర్నర్ గారు అండ్ ఈటెల రాజేందర్ గారు ఇట్లా నిన్న వచ్చి ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. మనం విజువల్స్ చూస్తున్నాం, చాలా విశాలంగా ఉంది. ఎయిర్పోర్ట్ని తలపించేలా ఉంది, ఏ మాత్రం తక్కువ లేదు. చూస్తే నిజంగా ఎయిర్పోర్ట్కి వచ్చామా అన్న ఫీల్ వస్తుంది. చూస్తున్నాం కదా, చెర్లపల్లి రైల్వే టెర్మినల్ చాలా విశాలంగా ఉంది. చూస్తున్నాం మనం ఇక్కడ చూడండి, ప్లేస్ కూడా ఎంత పెద్దగా ఉందో. పార్కింగ్ కానీ, వచ్చే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ, వాష్రూమ్స్ కానీ, దీనికి సంబంధించి అన్నీ చాలా బాగున్నాయి. కార్ పార్కింగ్ అయితే చాలా పెద్ద ప్లేస్ ఉంది. అందరు ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి చక్కగా చేయొచ్చు. చూడండి మీరు ఇక్కడ ఎంత పెద్ద ప్లేసు, అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతిరోజు 50,000 నుంచి 1,00,000 మంది ప్రయాణికులకి ఉండే సౌకర్యంగా ఉండేటట్టు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాము. నిజంగా ఒక ఎయిర్పోర్ట్ని చూసినంత ఫీల్ వస్తుంది నాకైతే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. భాగ్యనగరం సిగలో ముస్తాబైన మరో మణిహారం ప్రారంభమైందనే చెప్పొచ్చు. 413 కోట్ల వ్యయంతో పర్యావరణ అనుకూలంగా నిర్మించిన చెర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ను ప్రధాని మోదీ నిన్న ప్రారంభించారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, నిజంగా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ 6 బుకింగ్ సెంటర్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. స్త్రీలకి, పురుషులకి ప్రత్యేకంగా విశ్రాంతి గదులను ఏర్పాటు చేశారు. ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా 12 మీటర్ల వెడల్పుతో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్తో పాటు 6 మీటర్ల వెడల్పుతో పాటు మొత్తం 9 ప్లాట్ఫామ్లలో 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు, రైల్వే నిర్వహణ కోసం ఆధునికంగా కోచ్ డిపోను కూడా నిర్మించారు. బస్సులు, కార్లు నిలిపేందుకు విశాలమైన పార్కింగ్ సదుపాయం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి చూస్తున్నాం మనము, ఎంత విశాలంగా అంటే అంత బాగుంది. నిజంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఏర్పాట్లు. దీనికి సంబంధించి ఇక్కడికి రావడానికి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా బస్సులు కూడా ఇక్కడికి వచ్చి జంట నగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందనే చెప్పొచ్చు దీంతో చాలా వరకు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం ఇక్కడ ఒక ప్రయాణికులు అనొచ్చు, ఇక్కడ చూడడానికి వచ్చారు. ఒకసారి ఆ సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఒకసారి? ఇక్కడ మాకు దగ్గరలో ఉంటుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్. మాకు అందుబాటులో 3 కిలోమీటర్ల లోపలనే ఉందన్నమాట. సికింద్రాబాద్ కాకుండా ఇక్కడ మెయిన్గా ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడం మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మీరు చూడడానికి వచ్చారు జస్ట్? ఎలా అనిపిస్తుంది ఇది? అయితే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ను తలపించేలా ఇది ఉందన్నమాట. బాగుంది. ఈ స్టేషన్ ఫెసిలిటీస్ చాలా బాగున్నది. కానీ ఇంతకు మనకు అన్ని ట్రైన్ల కనెక్టివిటీ కొంచెం బాగా ఇస్తే, సికింద్రాబాద్ కనుకని, మౌలాలి కనుకని, సరే దీనికి మనకు సనత్ నగర్కు మళ్ళీ హైటెక్ సిటీ కనెక్షన్ ఇస్తే ఇంకా పబ్లిక్ చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ మన రోడ్ మీద కార్లు ట్రాఫిక్ కూడా తగ్గదనే అవకాశం ఉంటుంది. మనం ఎందుకంటే మన ఎకాలజీ మాట్లాడుతున్నాం, ఇది కూడా పెంచితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ కనెక్టివిటీ ట్రైన్ సర్వీస్ పెరిగితే అందరూ దీన్ని వాడితే బాగుంటుంది. అదే మనం కూడా చూడాలి. దీనికి గవర్నమెంట్ కూడా మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెంచి ఇదని చేసి చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చారు, మీరు చూడడానికి వచ్చారా సార్? నేను సైనికులు ఉంటాను, కానీ ఇక్కడ నాకు ఇల్లు ఉంటుంది. కానీ ఏమంటే ఇది ఇంతమంది ఖర్చు పెట్టారు కదా, ఏమని చూసాను వచ్చినాము. ఖర్చు బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తారు.
ఆమె అక్కడిది కొంచెం ఫెసిలిటీస్ అక్కడిది కూడా ఇంప్రూవ్ చేయాలి, కొంచెం ఫెసిలిటీస్ కార్ పార్కింగ్ ఇంప్రూవ్ చేయాలి. కానీ ఆయన మట్టుకి ఒకటి ఏమంటే ఇక్కడ నుంచి హైటెక్ సిటీ కనెక్టివిటీ కానీ సనత్ నగర్ కనెక్టివిటీ కానీ కనెక్ట్ చేస్తే ఇక్కడ లోకల్ పబ్లిక్ చాలా బెనిఫిట్ అయిపోతుంది. ఇంకొకటి కనెక్టింగ్ గట్కేశ్వర వీళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ నుంచి లోకల్ సర్వీసెస్ మన చెర్లపల్లి నుంచి సనత్ నగర్ హైటెక్ సిటీకి పెంచితే చాలా బెనిఫిట్ అవుతుంది, లోకల్ బెనిఫిట్ పబ్లిక్. అది అప్పుడే దానికి ఒక వాల్యూ ఆఫ్ ద మనీకి దానికి ఒక విలువ ఉంటుంది. ఇది ఖర్చు పెట్టడం సమస్య కాదు, ఖర్చు పెట్టిందని వాడాలి, అది మనం దానికి చూడాలి, దాన్ని మనం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.